ఏమైంది చిరంజీవి అలా డల్గా ఉన్నాడు? ఏమైంది చిరు సార్ అలా డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటారు సార్? నాకే సార్, ఈ మధ్య కాలంలో మా అమ్మాయికి పాటల పిచ్చి ఎక్కువైపోయింది, భయంగా ఉంది. ఏం చేయమంటారో మీరే చెప్పండి. దీనికోసమే అంత దిగులు చెందుతున్నావా? పాటలు పాడడం అనేది ఒక కళ, అది అందరికి రాదు చిరంజీవి. చదువు అనేది ఎవరైనా చదవగలరు, కానీ కళ గొంతు అనేటువంటిది ఆ సరస్వతి తల్లి అందరికీ రాదు. మీ కూతుర్ని ప్రోత్సహించండి, పై స్థాయికి వచ్చేకి కూడా అవకాశం ఉంటుంది. ఇంకేం సార్ ఎన్నెన్నో చెప్తారు, నష్టపోయేది నా కూతురి భవిష్యత్తు, మాకు బాధగా ఉంటుంది. చిరు, ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. మీ కూతురికి స్వరం అనేది దేవుడిచ్చిన వరం. మీ కూతురులా చక్కగా పాటలు పాడేవారిని గుర్తించి సమాజానికి పరిచయం చేయడానికి మన కళ్యాణదుర్గంలో మహతి మ్యూజిక్ అకాడమీ వారు సగర్వంగా పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో అమ్మాయిని పార్టిసిపేట్ చేయించు, తన ఆసక్తికి వేదిక దొరుకుతుంది. అదృష్టం ఉందనుకో మంచి గాయనిగా ఎదుగుతుంది. ఇక చదువు అంటావా, సంగీతం వరించినటువంటి పిల్లలకు లౌకిక విద్యలో కరతలా మలకం. అబ్బా, నా భ్రమను తొలగించారు సార్. ఇప్పుడే మా అమ్మాయి పేరును నమోదు చేయిస్తాను. అంతేకాదు సార్, పాటల పట్ల ఆసక్తి ఉన్న అందరికీ విషయాన్ని తెలియజేసి పేరును నమోదు చేయిస్తాను సార్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ స్క్రీన్పై కనపడే నంబర్కి కాల్ చేసేసి పేర్లను నమోదు చేసుకుందాం. త్వరపడండి. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా.